అన్మ్యూట్ చేయాలి ప్లీజ్. ఏదైతే మొన్న జరిగినటువంటి సంఘటనలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వము లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇందులో ఎవరికి కూడా వ్యక్తిగతంగానో ఇంకేదో దాని ద్వారా జరిగినటువంటి విషయం కాదండి. అక్కడ ఒక మహిళ చనిపోయింది. ఇవాళ మనందరం కూడా ఎవరు కూడా ఇవాళ అందరూ మాట్లాడేది అల్లు అర్జున్ గురించి మాట్లాడుతుంది తప్ప మరొక మహిళ చనిపోయింది. ఆ బిడ్డ ఇవాళ ఆసుపత్రిలో ఉండ్రు. అక్కడ ఇతని వల్లనే అక్కడ క్రౌడ్ ఎక్కువగా రావడం ఇతని వల్ల జరిగిందని పోలీసులు కేసు బుక్ చేసి చట్ట ప్రకారమే అతని మీద కేసు పెట్టడం జరిగింది. ఇందులో ఎవ్వరికి కూడా వ్యక్తిగతంగా ఎవ్వరికి కూడా ఎలాంటి ఏమి ద్వేషాలు గాని ఏమి లేదండి. ఇవాళ మనం ఒకసారి చూసుకోవాలి, ఇదే అల్లు అర్జున్ గారికి మామ మా కాంగ్రెస్ పార్టీ నాయకుడే, స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బంధువు కూడా. అంటే మీరు ఎట్లా మాట్లాడతారండి? మనం అందరి కన్సర్న్ ఎవరి మీద ఉండాలండి? ఇవాళ ఒక మహిళ చనిపోయింది, మరి ఎవరైనా మహిళ గురించి మాట్లాడుతురా? ఆ కుటుంబ పరిస్థితి ఏంది, ఆ బిడ్డ పరిస్థితి ఏంది, ఇవాళ వాళ్ళు రేపు ఎట్లా ఆదుకోవాలి, ఏ విధంగా చేయాలి? అక్కడ జరిగిన విషయాన్ని మర్చిపోయి ఎంతసేపు స్వార్థ రాజకీయాల కోసం ఈ బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి ఇవాళ మనం అందరం కూడా మీడియాని మీ ద్వారా కూడా నేను ఇక్కడున్న పెద్దలకు కానీ మీడియా మీకు కూడా మన కన్సర్న్ ఎవరి మీద ఉండాలండి? ఎవరిని మనం దేని గురించి చర్చ పెట్టాలండి? ఇవాళ మీరు అక్కడ పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు, అది చాలా స్పష్టంగా ఉంది. వీళ్ళు పర్మిషన్ అడగడం వేరు, పోలీసులు పర్మిషన్ ఇవ్వడం వేరు. వీళ్ళు అప్లికేషన్ పెట్టుకోరు కానీ దానికి పర్మిషన్ ఇవ్వలేదు, అది చాలా స్పష్టంగా ఉంది. ఇవాళ దయచేసి ఈ స్వార్థ రాజకీయాలు ఇలాంటి సంఘటనల మీద కూడా చేయకండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కదా ఆనాడు మద్రాసులో ఉన్నటువంటి సినీ పరిశ్రమని హైదరాబాద్ తీసుకొచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి స్టూడియోలు ఏర్పాటు చేయడం కోసం భూములు ఇచ్చి సపోర్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. చరిత్ర మరవరాదు. దయచేసి మీరు ఈ విధంగా ఏదో పరిశ్రమకు కాంగ్రెస్ మధ్యలో ఉందని ఇట్లాంటి అపోహలు సృష్టించకండి. ఇవాళ బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడుతున్న కేటీఆర్ కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. ఒక మహిళ చనిపోయింది, బిడ్డ ఆసుపత్రిలో ఉండు. మరి ఏనాడైనా నిన్న మీరు చూసిరు ట్విట్టర్ లో ఆయన ఎక్స్ లో గానీ ఎక్కడైనా గానీ ఆ సంఘటన గురించి మాట్లాడిందండి? ఎవరి గురించి మాట్లాడుతున్నారండి? అరే చట్టం అందరికీ సమానమండి. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఎవరైనా, మీరైనా, నేనైనా, ముఖ్యమంత్రి అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, ఇంక ఎక్స్ అయినా, వై అయినా, దయచేసి మీరు ఇంకో హీరో ఎవరికి హీరో ఏందండి, ఏం మాట్లాడతారండి? అంటే హీరోలకి సినిమా ఫీల్డ్ లకు సపరేట్ చట్టాలు ఉంటాయా? చెప్పమనండి. ఏ రాజకీయ నాయకులకు సపరేట్ చట్టాలు ఉంటాయా? అది కాదు కదా కావాల్సింది. ఇక్కడ సమస్య మహిళ చనిపోయింది, దాని గురించి ఎందుకు మాట్లాడరు? ఇక బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతూ బహుశా మరి వాళ్ళకి తెలుసో లేదో ఒకసారి చరిత్ర చెప్పుకోండి. కాంగ్రెస్ పార్టీ మద్రాసు నుంచి అంటే చెన్నై నుంచి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీస్ ని హైదరాబాద్ తీసుకొచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి. మీరు దయచేసి ఏది పడుతుంది ఏదైనా రాజకీయాలు చేయాలనుకుంటే ఎట్లండి? అందుకే ప్రజలు అసహించుకుంటారు కదా. మహిళ గురించి ఏ నాయకుడైనా, బీజేపీ నాయకుడు, కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు ఆ చనిపోయిన మహిళ గురించి మాట్లాడి రండి. ఎందుకు మాట్లాడరు? మరే ఏ ప్రయోజనాలు ఉన్నాయి మీకు? అరే మా నాయకుడే కదా అల్లు అర్జున్, మామ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, తెలుసుకోండి. దయచేసి ఇందులో రాజకీయాలకు తావులేదండి. ఇవాళ పోలీసులు చట్ట ప్రకారమే అల్లు అర్జున్ గారి మీద కేసు పెట్టడం జరిగింది. ఇవాళ న్యాయస్థానాలు తీర్పిచ్చినాయి, ఆయనకు బెయిల్ వచ్చింది. దయచేసి దీని మీద మనం చర్చించి ఏదో ప్రభుత్వానికి, మంత్రులకు, ముఖ్యమంత్రులకు ఆపాదించకండి. ఇది ఎవరైనా మనందరం కూడా ఇవాళ ఏం మెసేజ్ ఇస్తున్నామండి మనం? అంటే సాధారణ మహిళలకు చనిపోతే వాళ్ళకు చట్టాలు వాళ్ళ గురించి మాట్లాడరా? అంటే సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల గురించి ఇది కాదు కదా సమాజానికి మనం ఇచ్చే మెసేజ్. దయచేసి ఒక బాధిత మహిళ చనిపోయిందండి, దాని గురించి, ఆ సమస్య గురించి మనం మాట్లాడదాం. కానీ లింగం యాదవ్ గారు, ఆ బాధిత మహిళ భర్త అల్లు అర్జున్ కు సంబంధం లేదు, అవసరమైతే నేనే కేసు వెనక్కి తీసుకుంటా అంటున్నారు. నేను అదే చెప్తున్నా శివకుమార్ గారు, అక్కడ జరిగింది చట్ట ప్రకారమే పోలీసులు కేసు పెట్టారు. నిన్న హైకోర్టు ద్వారా తను రిలీజ్ అయ్యాడు. ఇక్కడ ప్రభుత్వం ఎవరి మీద ఏం చేయలేదండి, ఎవరి మీద వ్యక్తిగతంగా ఏమి రాగద్వేషాలు మాకు అట్లాంటివి ఏం లేదండి. ఇది ప్రజాప్రభుత్వం. నేను అదే చెప్తానండి. అల్లు అర్జున్ గారు మామ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మీరు ఎట్లా అంటారండి? ఎట్లా ఇది దయచేసి అంటే బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ఈ సంఘటన మీద కూడా రాజకీయాలు భారతీయ జనతా పార్టీ వర్షన్ కూడా వినే ప్రయత్నం చేద్దాం. సంతోష్ గారు,
సంతోష్ గారు ఏం చెప్తారు? లింగం యాదవ్ గారు దయచేసి ఇట్లాంటి సంఘటనల మీద మనం రాజకీయాలు కేంద్ర మంత్రులు అందరూ కూడా రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి, మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులే